అక్కడికి వెళ్తామంటూ మేడం అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ప్రభు కీర్తి శిఖరాన్ని మోషడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా ఆకాశానంటే ప్రభు కీర్తి శిఖరాన్ని మోషడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా అభిషేక హస్తములారా మమ్మేలు కాపరులారా, అభిషేక హస్తములారా మమ్మేలు కాపరులారా సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. Good morning to all of you. Good morning, Father. ఈనాటి దివ్య బలి పూజలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి స్వప్నకి ఆ దేవాది దేవుడు మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కుటుంబ సభ్యులు పూజ నడిపిస్తున్నారు. పూదోట గోవశవరయ్య కుటుంబంలో మరణించిన పూదోట చిన్నయ్య, రోజమ్మ మరియు స్నేహితులత వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని ఈ పూజ అర్పిస్తున్నారు. పూదోట గోవశవరయ్య కుటుంబం మంచి ఆరోగ్యం ఉండాలని ఈ యొక్క పూజను అర్పిస్తున్నారు. పూదోట సురేష్ కుమార్, సునీత కుటుంబమునకు పుంత జోజప్ప గారి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఉండాలని పూజ అర్పిస్తున్నారు. త్రిపురరేణి దేవదాస్ కుటుంబమునకు పుంత జోజప్ప గారి యొక్క ఆశీస్సులు, దీవెనలు ఉండాలని పూజ అర్పిస్తున్నారు. మాదినేని దేవదానయ్య, జ్యోతి వారి కుటుంబానికి పుంత జోజప్ప గారి యొక్క దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఈ పూజ అర్పిస్తున్నారు. గాలి చిన్నయ్య కుటుంబమునకు పుంత జోజప్ప గారి యొక్క దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఈ పూజ అర్పిస్తున్నారు. మేరీ లక్ష్మి కుటుంబంలో మరణించిన ఎం జోజయ్య, దాసయ్య, విన్యాసమ్మ, ఆనందయ్య వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని ఈ పూజ అర్పిస్తున్నారు. బెల్లంకొండ జోషిక మంచి ఆరోగ్యం ఉండాలని కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే మన పాలక కమిటీలు పేర్లు పెట్టుకున్నారో, జోజయ్య, జోజీ, ఇంకెవరైనా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పూజను అర్పిస్తూ, అదేవిధంగా ఈరోజు ఎంతో చాలా సంతోషంగా దినం. ఈ యొక్క పండుగ రోజున గురు నిర్ణయానికి ఆ ఫౌండేషన్ స్టోన్ వేస్తుండగా దేవాది దేవుడు ఆ స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని, తర్వాత ఆ ఇల్లుని కట్టబోయే వారిని, ఆ కాంట్రాక్టర్స్ని తగిన సమయంలో పనులన్నీ అయిపోవాలని, ఏ ఆటంకం కూడా ఆ ఇంటి చెంతకు రాకుండా జోజప్ప గారే ఉండి అన్ని నడిపించే విధంగా
ప్రార్థిస్తూ ఇంకా మన ఉద్దేశాలన్నీ కూడా కలుపుకుంటూ ఈ పూజలో ప్రార్థించుతాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమునా మరణాధురైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో గొప్ప దినం, సంతోషమైన దినం. నాకు కూడా చాలా ఇష్టమైనటువంటి పునీతులు జోజప్ప గారు. నాకు ఎంతో భక్తి, ఎంతో ప్రేమ ఆయన పట్ల. అదేవిధంగా నా మొదటి విచారణ ఆయన విచారణలో పనిచేయటం దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి బలిలో పాల్గొంచుకునే ముందు ఏదైనా పొరపాట్లు మనం చేసినట్లయితే అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ పాప మన్నింపు కోసం ప్రార్థించుతాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన హృదయ చూపి మన పాపములన్నిటిని మన్నించి మనందరికీ మోక్షమును భాగ్యమును దయచేయుదుగాక. దయచూపండి. మహోన్నతమున మహాదేవునికి మహిమ, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమ, భూలోకమున మంచి వారికి సమాధానము. గణదేవా ఏలినవాడా, భూమిలో వెలసిన
పిత యొక్క పుత్రుడా శ్రీయేసా మా పాపములు మన్నించు స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి మహాగణతతో పితకుని ప్రార్థన కూర్చొని ఉండుట చూచుటకై మహాగణతతో పితకుని ప్రార్థన కూర్చొని ఉండుట చూచుటకై మా మనసులను మా హృదయములను మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడెదము పితయగు దేవుని మహిమను మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడు వారా పితయగు దేవుని మహిమను మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడు వారా ఆమేన్ ఆమేన్ సర్వశక్తి గలవు సర్వేశ్వర లోకరక్షకుడును మా ప్రభువైన యేసును పునీత యోసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి మా రక్షణకు ఆరంభదశను విశ్వసనీయమైన అతని భద్రత క్రింద ఉంచితివి పునీత యోసేపుని పరిశుద్ధ విజ్ఞాపన ప్రార్థన సహాయమున మీ విశ్వశ్రీ సభ మానవ రక్షణ పరమ రహస్యమును వివరించి విశుద్ధపరచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉన్నట్లు కృప చూపుము మీతోను పరిశుద్ధ ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు అతని తండ్రి దావీదు రాజులకు పరిపాలించి మొదటి పట్టణము సమూహేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం నుండి 5వ వచనం వరకు 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 16వ వచనం. ఆ రాత్రి ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లా చెప్పాను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుకు సెలవిస్తున్నాడు అని చెప్పు. నేను నివసించుటకు ఒక మందిరం నిర్మించువా. నీవు రోజుల నుండి ఈ చిత్రాలను కాసుకున్న దిమ్మట ఈ మేని నుండి వెలువడిన పనైనే నా రాజ్యం వైపు అధిపతిని చేస్తున్నాను. అతని ఏలుబడిని ధ్రువపరచను. అతడు నాకు మందిరము నిర్మించను. నేను అతని సింహాసనములు పరకాలము స్థిరపరచను. కానీ ఈ దుర్గార్యం చేసి యావేలు తిరస్కరించింది కనుక నీకు పుట్టిన బిడ్డలు మరణించరు అని దావీదు శిష్యుడు తనకు నా యాగేలు వేడుకుని అతడు వస్తుండేను. ఏ కటిక నీళ్ళపై పాల్గొండేను. ఇది దావీదు వంశస్థులు కనకాలం సంస్థాపకులు. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానం చేస్తూ నీ విశ్వాసనీయతను రాబో తరములన్నిటికీ దూరాగా ఉపయోగించదు. నీ ప్రేమ కనకాలము ఎత్తుదలేవు. నీ విశ్వాసనీయత ఆకాశం వలె శాశ్వతంగా ఉండిపోగలిగి ప్రకటించదు. నేను ఎన్నుకొని అతనితో నేను నిబంధన చేసుకోండి. నా సేవకుడైన దావీదునకు
నేను మాట ఇచ్చి నీ వంశములు కలకాలము పరిపాలన చేయు, నేను నీ సింహాసనంలో శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికితిని అని నీవు వింటివి. అందరూ దావీదు వంశస్థులు కనకాలము సంపాదులు. అతడు నాతో నీవే నాకు తండ్రివే, దేవుడు రక్షణ దుర్గము అని చెప్పుకున్నాను. నా స్థిరమైన ప్రేమతో అతడిని నిలబెట్టును. నేను అతనితో చేసుకున్న నిబంధనను శాశ్వతంగా కొనసాగను, దృఢముగా ఉండను. అతడు దావీదు వంశస్థులు కలకాలము కొనసాగుదురు. రెండవ పట్టణము పునీత పౌలు రోమాపౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము, 16 నుండి 18 వచనములు మరియు 22వ వచనము. అబ్రహాము అతని సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందునని దేవుడు వాగ్దానం చేశాను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసం ఉండటం వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానం చేశాను. ఏదైనా అట్టివారు తమ పొట్టలనే కానీ మన ప్రభువు క్రీస్తుకు సేవ చేయువారు కాదు. మంచి మాటల ద్వారా, పొగడ్తల ద్వారా అమాయకుల మనస్సులను వారు మోసగించరు. ఈ లేఖను రాసిన బెత్తియాను నేను మీకు ప్రభువునందు శుభాకాంక్షలను అందిస్తున్నాను. ఇది ప్రభువు వాక్కు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు, నీతిమంతుడు 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 రక్షకుడు యేసు, నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పొగ తాగిపోతుంది పొగ. 1వ అధ్యాయము 16 నుండి. మరియమ్మ భర్తగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసు క్రీస్తు పుట్టుక రీతిగా ఎట్టిదనా ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారు ఇరువురును కాపరము చేయకముందే పరిశుద్ధాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్త యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు ఆయన నిశ్చయించుకునెను.
యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడకు యోసేపు, మీ భార్య ఆయన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనను. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపములను రక్షించును అని చెప్పెను. నిద్ర నుండి మేల్కొని యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. స్వామి స్తుతి కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 నా నోటి నుంచి ఈరోజు వచ్చింది hallelujah. Praise the Lord. Praise the Lord. మరొకసారి hallelujah. 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 ఇందాక నేను లేచి రెడీ అయ్యేటప్పుడు ప్రవీణ్ ఒక పాట పెట్టాడు గ్రూప్ లో. ఎవరైనా విన్నారా ఆ పాటని? ఎంతమంది విన్నారు? ఎవరు ఆ పాట విన్నారు? సిస్టర్ ఒక్కలే, హృదయ్, సిస్టర్ హృదయ్ ఇద్దరే విన్నారు. అంటే గ్రూప్ చూడట్లేదు అన్నమాట మీరు. ఓకే, ఆ పాట చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇందాకే నేర్చుకున్నాను నేను కూడా. జస్ట్ ఒక 2 లైన్లు మనం పాడి ఈ ప్రసంగాన్ని ప్రారంభించుకుందాం. అందు కూడా కళ్ళు మూసుకుంటూ 2 చేతులు దేని పైన పెట్టుకుంటూ నీతిమంతుడు జోజప్ప గారు ఈ యొక్క మహోత్సవం ఎంతో ఆశీర్వాదం మనందరికీ. నీతికి నిర్వచనంగా నమ్రతే అమృతంగా, నీతికి నిర్వచనంగా నమ్రతే అమృతంగా, వినయమే విప్లవంగా జీవించిన పుణ్యమూర్తి, జీవించిన పుణ్యమూర్తి. జోహారు జోహారు జోజప్ప తండ్రికి, జయ హో జయ హో జగజ్జన ప్రియునికి. జోహారు జోహారు జోజప్ప తండ్రికి, జయ హో జగజ్జన ప్రియునికి. నీతికి నిర్వచనంగా నమ్రతే అమృతంగా, అనుమానమే పెనుభూతములా వెంటాడగా, అనుమానమే పెనుభూతములా వెంటాడగా, ధూత మాట విని దైవ సంకల్పము ఎరిగి, ధూత మాట విని దైవ సంకల్పము ఎరిగి, మరియ చేయందుకున్న ధీరుడా ధీరోత్తముడా, మరియ చేయందుకున్న ధీరుడా పుణ్యమూర్తి. జయ హో జగజ్జన ప్రియునికి, జయ హో జోజప్ప తండ్రికి, జయ హో జగజ్జన ప్రియునికి, జయ హో జోజప్ప తండ్రికి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ పాట చాలా అర్థవంతంగా రాశారు. మరి ఎవరు రాశారో, ఎవరు కంపోజ్ చేశారో, కానీ ఇంకా చాలా లైన్లు ఉన్నాయి నేర్చుకోవడానికి. టైం లేదు, ఒక్క స్టాంజర్ నేర్చుకున్నాను. అయితే ఈరోజు సువిశేషం కూడా అదే. మరియ చేయిని అందుకోవడానికి ఆయన భయపడుతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రభావం వలన
మరియ తల్లి గర్భము ధరించింది. అప్పుడే వాళ్ళకి ఎంగేజ్మెంట్. నేను మరొక ముందుగా చెప్పాను, జోజప్ప గారిని ఏదో ఒక పెద్ద వయస్సులో ఉన్న ఒక వ్యక్తిలాగా చూపిస్తుంటారు. కానీ నిజానికి ఆయన పెద్ద వయసే కాదు, 20-25 సంవత్సరాల లోపలే ఉంటాడు ఆయన, అంతే. మరియ తల్లి అప్పుడే 16-17 ఆ వయసు మరియ తల్లి. ఆ వయసులో వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్. అప్పుడు ఎంగేజ్మెంట్ అయిన కొన్ని రోజులకే ఏమవుతుంది, మరియ తల్లి పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భము ధరిస్తుంది. జోజప్ప గారికి ఈ విషయం తెలియదు కాబట్టి ఆయన నార్మల్ గానే ఉంటున్నాడు. ఎవరికైనా ఏమనుంటుంది బిడ్డలారా, అప్పుడే పెళ్ళైన భార్య భర్తలు సంతోషంగా జీవించాలి, వాళ్ళ వంశాన్ని పెంచుకోవాలి, వాళ్ళ ఇంటి పేరుని కొనసాగించాలని ఏ భర్తకైనా ఉంటుంది. కాబట్టి జోజప్ప గారు కూడా అలాగే అనుకున్నారు. కానీ ఆయనకు తెలిసింది మరియ తల్లి గర్భముతో ఉంది. కానీ ఆ పరిశుద్ధ వ్యక్తి, ఆ నీతిమంతుడు మరియ తల్లిని జోజప్ప గారి ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే బహిరంగంగా, మీకు తెలియదు యూదుల ఆచారం ఈ రోజు వరకు ఎంత కఠినంగా ఉంటాయంటే, ఏదైనా స్త్రీ, నేను చెప్పి ఉంటాను, ఏదైనా స్త్రీ పెళ్లి కాకుండా గర్భవతి అయితే ఆమెని పబ్లిక్ లో పిలిచి ఆమెని చేతుల వరకు వెనకల కట్టేసి భూమిలో తవ్వి సగం వరకు పాతి పెడతారు. అప్పుడు ఆ భర్త వంశం నుంచి ఒక్కొక్కరు వచ్చి పెద్ద పెద్ద రాయిలు తీసుకొని విసిరి కొట్టి ఆ స్త్రీని చంపేస్తారు. అంత కఠినమైనటువంటి యూదుల ఆచారాలు బిడ్డలారా ఈ రోజు వరకు కూడా అలా జరుగుతుంది. జోజప్ప గారు కూడా అలా చేయవచ్చు. ఎందుకంటే పెళ్లి అవ్వకుండానే ఎంగేజ్మెంట్ అయిన తన భార్యకి ప్రెగ్నెంట్ అయిందని. కానీ జోజప్ప గారు నిద్రిస్తున్న సమయంలో దేవుని దూత, చూడండి బిడ్డలారా, గాబ్రియేలు సన్మనస్కుడు మరియ తల్లి ప్రార్థన చేస్తుంటే సాక్షాత్తుగా వచ్చి చెప్తున్నారు, ఏమని? ఓ పరిశుద్ధ తల్లి, నీకు వందనం, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినటువంటి ఒక వ్యక్తివి అని ఆ దేవదూతని, దూతలు అతి దూతలు, అంత పెద్ద అతిదూత ఒక సాధారణ స్త్రీ దగ్గర వచ్చి నిలబడి వంగి నమస్కరించి చెప్తుంది, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భము ఆశీర్వదింపబడినమైనది, నీవు దేవునిచే ఎన్నుకొనబడిన దానవు అని నమస్కరించి నీకు గర్భము ధరిస్తావు పరిశుద్ధాత్మ ప్రభావం వలన అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సాక్షాత్తుగా ముఖాగా. కానీ జోజప్ప గారికి మాత్రం సాక్షాత్తుగా రాలేదు. ఆయన నిద్రపోతున్న సమయంలో ఆ యొక్క గాబ్రియేలు సన్మనస్కుడు వచ్చి చెప్తున్నాడు, నీ భార్య పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భము ధరించింది, ఆమెని వదిలిపెట్టకు. అప్పుడు ఆయన అందుకున్నాడు. ఎందుకంటే అనుమానం ఆయనని, ఇందాక పాటలు పాడినట్టుగా అనుమానమే పెనుభూతములా ఆయన వెంటాడుతుంది. ఎందుకంటే ఆయన దావీదు వంశస్థుడు, పెద్ద ఇంటివాడు, పెద్ద కుటుంబం వచ్చినటువంటి ఒక వ్యక్తి జోజప్ప గారు, దావీదు వంశస్థుడు ఆయన. మరి అంత పెద్ద వంశంలో వచ్చి గర్భవతి, పెళ్లి కాకుండా గర్భవతి ఉన్న స్త్రీతో వివాహం ఆడాలంటే ఆ వంశీకులు ఏమంటారు, తన స్నేహితులు ఏమంటారు, ఎలా నవ్వుతారు ఆయనని చూసి, కుటుంబ సభ్యులు ఏం మాట్లాడతారు, ప్రజలు ఏమంటారు, అవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకోకుండా అన్నిటిని వదిలిపెట్టి దూత చెప్పిన మాట కలలో అండి, ఎంత నీతిమంతుడు ఆయన, కలలో చెప్పినటువంటి మాటను విశ్వసించి మరియ తల్లి చేయిని పట్టుకొని ఆయన ఒక సంరక్షకుడిగా చివరి వరకు తోడుగా ఉంటున్నాడు జోజప్ప గారు గురించి ఎన్నో విషయాలు దేవుని బిడ్డలారా. ఆయన పాలక పునీతులు, విశ్వ స్త్రీ సభకు పాలక పునీతులు. మరియ తల్లి శ్రీ సభ తల్లి,
జోజప్ప గారు ప్రపంచమందు హోల్ యూనివర్సల్ క్యాథలిక్ చర్చ్ ప్రపంచ విశ్వ శ్రీ సభకి ఆయన పేట్రన్ సెయింట్, పాలన అధికారి జోజప్ప గారు గారు. తర్వాత ఎవరైనా పరిశుద్ధ మరియమాతకు తర్వాత చిన్నారి బాలయేసు, తండ్రి కుడి ప్రక్కన కూర్చుండే బాలయేసుకే సంరక్షకుడుగా ఆయన మారాడు. అంటే ఒక గార్డియన్ గా కాపాడే ఒక వ్యక్తిగా, సృష్టికర్తనే కాపాడే వ్యక్తిగా జోజప్ప గారు ఆయనంటే ఆయన నీతిమంతుడు, ఎంత పరిశుద్ధుడు ప్రియదేవుని బిడ్డలారా. తర్వాత ఇంకోటి ఏంటిది, ఆయన పనిచేసే ప్రతి వారికి ఆయన బాలక పునీతుడు. మేడే కదా యూజువల్లీ నేను విన్నాను, ఒకప్పుడు మన విచారణ పండుగ ఈ రోజే అంట. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? ఈ రోజే మన గుడి పండుగ. కానీ కొంతమంది చెప్పారు నాకు, ఎందుకు ఈ డేట్ మార్చారంటే ఈ రోజున మన ఊరి వాళ్ళందరూ రారు, అప్పుడు సెలవులు ఇవ్వరు, కాబట్టి మే 1కి మార్చుకున్నాం. అందరూ ఆ రోజు వస్తారు, కుటుంబములు పిల్లలందరూ వస్తారు హాలిడేస్కి. ఈ డేట్ నుంచి ఆ డేట్కి మారారు. అయితే మేడే ఏంటంటే పని చేసే ప్రతి ఒక్కరికి, ఇంట్లో పని చేసే అమ్మ వాళ్ళకి, బయట పని చేసే నాన్న వాళ్ళకి, కూలి పని చేసే వాళ్ళందరికీ ఆయన పాలక పునీతుడు ప్రియదేవుని బిడ్డలారా. తర్వాత చివరిది ఆయన దేనికి ఇంపార్టెంట్ పాలక పునీతుడు చెప్పండి ఎవరైనా? జోజప్ప గారిని పాలక పునీతులు చెప్పండి. మరణానికి, మంచి మరణానికి ఆయన పాలక పునీతులు ప్రియదేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరణానికి పాలక పునీతులు, ఎందుకంటే ఆయనకి మంచి మరణం లభించింది. మరియ తల్లి ఒకవైపు, యేసు ప్రభు ఒకవైపు, వాళ్ళిద్దరి ఒడిలో ఆయన తన ప్రాణాన్ని వదిలిపెట్టాడు. ఎంత అదృష్టవంతులు! అందుకే మనం ప్రార్థన చేయాలి జోజప్ప గారికి, దేవి జోజప్ప తండ్రి గారా, మా అందరికి మంచి మరణాన్ని ఇవ్వండి. నీవు ఎలాగైతే ఆ పరిశుద్ధ తల్లి, నీవు ఆయన మరణించేటప్పుడు సకల దూత సన్మనస్కులు కూడా భూలోకానికి వచ్చాయి, అంత నీతిమంతుడిగా జీవించాడు జోజప్ప గారు. మరియ తల్లి ఏ విధంగా అయితే కన్యను, తెలుసు కదా వర్జిన్ అంటారు ఇంగ్లీష్లో, జోజప్ప గారు కూడా అంతే వర్జిన్. వాళ్ళిద్దరికి ఏ శారీరక సంబంధం లేదు. ఎంత నిశ్చంతగా ఆ చిత్తశుద్ధితో, ఓ చాస్టిటీ అంటారు ఇంగ్లీష్లో. చాస్టిటీ అంటే ప్యూర్, మనస్సులో, ఆలోచనలో, శరీరంలో పవిత్రతను కలిగి ఉన్నారు. అణువున వాళ్ళ శరీరం పవిత్రంగా ఉండబడింది. అందుకే వాళ్ళు అంత ఉన్నత స్థాయిలో ఉండబడుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి ఎన్ని అడ్డంకులు జోజప్ప గారు తన జీవితంలో. మరియ తల్లిని పెళ్లి చేసుకునే ముందు అనుమానం, తర్వాత రాత్రికి రాత్రి ఆ గర్భం ధరించిన ఆ తన భార్యను ఈజిప్టుకు తీసుకుని వెళ్ళాలి, ఎందుకంటే హేరోదు చెప్పబోతున్నాడు అప్పుడే పుట్టబోయే బిడ్డలని. వాళ్ళ పేర్లు బెత్లెహేములో రాపించుకోవాలి. ప్రయాణం, జీవితం అంతా ప్రయాణం. ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఇబ్బందులు. ఒకవేళ కనుక జోజప్ప గారు నిజంగా ముసలివాడైతే రాత్రికి రాత్రి వాళ్ళు ఈజిప్టుకి ఎలా వెళ్ళగలుగుతారు? ఒక పెద్ద వ్యక్తి ఈ పని చేయగలుగుతాడు? ఎన్నిసార్లు ఈజిప్టు నుంచి నాజరేత్కి, నాజరేత్ నుంచి గలిలియాకి, ఇక్కడ నుంచి బెత్లెహేంకి, ఇలా ఎన్ని జర్నీ వాళ్ళ జీవితంలో. మరి తల్లిని పోషించాలి. ఒక పెద్ద వ్యక్తి ఇన్ని పనులు ఎలా చేస్తాడు? జోజప్ప గారు పెద్ద వ్యక్తి కాదు ప్రియమిలారా, ఆయన యవనస్తులు. యవన కాలంలో ఉండే ఎన్నో కోరికలని, ఎన్నో ఆశలని వదులుకొని ఆయన దేవుడిచ్చే ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ, సాక్షాత్తు క్రీస్తు ప్రభుకి తండ్రి అయ్యే అవకాశాన్ని ప్రభు అందించాడు. నీతిమంతుడు. ఆయన గురించి ఇంకొక కూడా మాట చెప్పాలి, విశ్వసనీయుడు, ఫెయిత్ఫుల్ మ్యాన్. ఆయనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అన్నిటికీ కూడా ఆయన విశ్వాసంతో ఉన్నాడు. ఎక్కడ ఆయన విశ్వాసాన్ని కోల్పోలేడు. నాకెందుకు ఈ బాధ అని మరి తనని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. చిన్నారి బాలయేసు ఆ యెరూషలేము దేవాలయంలో తప్పిపోయినప్పుడు ఆ మరియ తల్లి యోసేపు ఎంతో ఇబ్బంది పడి మళ్ళీ జెరూసలేముకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఆ వేద పండితులు మాట్లాడుతున్నప్పుడు జోజప్ప గారు చదువుతారు,
ఎందుకమ్మా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు అంటే యేసు ప్రభు కఠినమైన మాట అంటాడు, నేను నా తండ్రి పని పైన ఉన్నాను, మీకు తెలియదా? అప్పుడు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటి ఎలా మాట్లాడారు, వాళ్ళ తండ్రి ఈయన కదా, ఇంకొక తండ్రి ఏంటి అని అందరి ఎదురుగా అవమానింపబడ్డాడు యేసు జోసెఫ్ గారు. అయినా పల్లెత్తి మాట, ఒక్క మాట కూడా మాట్లాడిన వ్యక్తి నీతిమంతుడు. అందుకే ఆయన చేతిలో ఏముంటుంది తెలుసా? మరింత చేతులు కూడా లేదు. ఏముంటుంది ఆయన చేతిలో? ఏంటిది? లిల్లీ పుష్పాలు. లిల్లీ పుష్పాలు దేనికి సింబల్? ఆయన విధేయతకు, ఆయన పరిశుద్ధతకు, ఆయన కన్యత్వానికి చిహ్నంగా ఆ లిల్లీ పుష్పాలు దేవదూతలు ఆయనకి బహుమానంగా ఇచ్చారు. ప్రియదేవులారా, అంత గొప్ప వ్యక్తి జోసెఫ్ గారు. నేను చెప్పినట్లు నాకు కూడా జోసెఫ్ గారు అంటే ఎంతో భక్తి. నేను ఆయనని ప్రేమతో పాపా జోసెఫ్ అని పిలుచుకుంటాను. పాపా జోసెఫ్ అంటే తండ్రి. ఎందుకంటే నేను కూడా మా తండ్రిని కోల్పోయాను. అప్పటి నుంచి నా సంరక్షకుడుగా నా గురు జీవితంలో ఎన్నో ఆటంకాలు నాకు కూడా. నేను గురువు అయ్యే కొన్ని సంవత్సరాల ముందు మా తండ్రిని కోల్పోయాను. అప్పుడు నాకు ఈ జోసెఫ్ గారి పైన ఎంతో భక్తి నాకు పెరిగింది. ఆయన ఏ విధంగా నన్ను నడిపించాడో తర్వాత నేను చెప్తున్నాను కదా, నేను మొట్టమొదటి విచారణ అది కూడా జోసెఫ్ గారి యొక్క విచారణ. వచ్చిన వెంటనే నాకు ఈ యొక్క దేవాలయాన్ని రెనోవేట్ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఈ యొక్క జూబ్లీని చేసే అవకాశాన్ని జోసెఫ్ గారు నాకు ఇచ్చారు. ఇవన్నీ నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే పండుగ రోజు మళ్ళీ ఒక గురువు నిలయాన్ని ఫౌండేషన్ స్టోన్ వేస్తుండగా ఇవన్నీ మీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ నాకు ఎంతో నా శరీరాన్ని, నా యొక్క చేతి పైన గూస్ బంప్స్ అవి నన్ను ఇట్లా ఇచ్చేస్తున్నాయి. అంతటి పరిశుద్ధ వ్యక్తి జోసెఫ్ గారు. మనకి ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా జోసెఫ్ గారు నడిపిస్తారు. ఈ ఊరికి వచ్చిన కొత్తలో కూడా నాకు పెద్ద మనిషి చెప్పినటువంటి ఒక మాట, ఫాదర్ జోసెఫ్ గారే మనకు తోడుండి నడిపిస్తారు అని చెప్పిన వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇంతటి అద్భుతమైనటువంటి ఒక పాలక పునీతులు మన జోసెఫ్ గారు. మనము ఎంతో భక్తితో ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, జోసెఫ్ గారి నుంచి నేర్చుకోవాలి. పేదలాగా ఎంత సంరక్షకుడు ఆయన. నేను నమ్ముతున్నాను నిజంగా ఈ ఊరిని ఆయన అన్ని వేళలా కాపాడుతున్నాడు. అన్ని ఆటంకాల నుంచి ఆయన కాపాడుతూనే ఉన్నాడు. అందుకే ఆయన విశ్వ శ్రీ సభకి ఆయన పాలక పునీతులు. మొత్తం యూనివర్సల్ చర్చ్ ఎక్కడెక్కడైతే శ్రీ సభ ఉంటుందో, కథోలిక శ్రీ సభ అన్నిటినీ ఆయన గాఢనేంజిలాగా కాపాడుతూనే ఉన్నాడు. అన్ని ఆటంకాల నుంచి. పునీత పరిశుద్ధ పాపు గారు, అప్పటి వరకు మనకి ఆ ఆచారం లేదు, నిద్రపోతున్నటువంటి జోసెఫ్ గారు, స్లీపింగ్ సెయింట్ జోసెఫ్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. నిద్రపోయే జోసెఫ్ గారి యొక్క భక్తిని ఆయన కొనసాగిస్తున్నారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువు ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు, శ్రీ సభ ఎన్నో ఆటంకాలకి గురి అవుతుంది. ఎస్పెషల్లీ సేమ్ సెక్స్ మ్యారేజెస్, అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం, స్త్రీలు పెళ్లి చేసుకునే ఈ యొక్క కన్ఫ్యూజన్ టైంలో శ్రీ సభ పాపు గదికి వచ్చి మా పెళ్లిని దీవించండి, ఇద్దరు అబ్బాయిలు వచ్చి మా పెళ్లిని దీవించండి, ఇద్దరు అమ్మాయిలు వచ్చి మా పెళ్లిని దీవించండి అని శ్రీ సభను ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి సమయంలో ఈ యొక్క ఫ్రాన్సిస్ జగద్గురువు ఒక చిన్న చీటీ రాసి, ఇంటెన్షన్ రాసి జోసెఫ్ గారి తల కింద పెట్టేవారంట. జోసెఫ్ గారా, ఏ విధంగా అయితే దర్శనాన్ని చూస్తున్నారో మీరు, మరియ తల్లిని మీ సమయంలో ఆ యొక్క దర్శనాన్ని చూస్తూ, కళలో చూస్తూ మాతో మాట్లాడండి అని, అలాగా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఈరోజు శ్రీ సభ సాల్వ్ చేస్తుంది. ప్రేమిలారా, చూడండి ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి జోసెఫ్ గారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, రాబోతున్న రోజులు మనం మెల్లమెల్లగా తెలుసుకుందాం. కాబట్టి ఈ పరిశుద్ధ మహోత్సవం రోజున మనమందరము జోసెఫ్ గారి యొక్క మన పాలక పునీతుడు, మన విచారణ పండుగ. కాబట్టి మనందరినీ దీవించి నడిపించాలని, మన కుటుంబాలని సంరక్షించాలని, కాచి కాపాడాలని ప్రార్థించుదాం. ఆమె అందరూ లేచి నిలబడుతూ ఒకే సర్వేశ్వరుని విశ్వసించున్నాను, అతని పరలోకములో
అతడు పరలోకమును భూలోకమును కనిపించు కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని జనితైక పుత్రుడను ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజదేవుని నుండి నిజదేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులను మన కొరకును మన రక్షణముల కొరకును పరలోకము నుండి దిగివచ్చును. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరము ధరించి మానవుడాయను. మన కొరకు పోన్షియ పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్టు మూడవ రోజు మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో లేచి అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరిన ప్రభువునకు జీవనదాది అయిన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆధార మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతని బోధించున్నాడు. పితాపుత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించున్నాను. పాప విమోచనొసగు ఒకే జ్ఞానస్థానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధుడవగు ఓ తండ్రి, మా పావన చరిత్రైన పరిశుద్ధ పాపకారిని, మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, సంఘ పెద్దలను, మఠవాసులను మీ ప్రేమానురాగాలతో నాయకత్వ లక్షణములతో దీవించి వారు ఎల్లప్పుడూ పవిత్రాత్మ ప్రేరణతో శ్రీసభను విశ్వాసంలో ముందుకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వసృష్టికర్త, కష్టజీవి జోజప్ప గారి ఆదర్శంలో ఎదిగిన మన ప్రభువు శ్రమ విలువను స్వయంగా గ్రహించి ఉన్నారు. ఈ పండగ సందర్భంగా తమ రెక్కల కష్టములు నమ్ముకొని కష్టించి పనిచేస్తున్న శ్రామికులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారందరినీ ప్రత్యేకంగా దీవించి వారి కృషి నూరంతలుగా ఫలించుతూ వారు ఆర్థికంగా స్థిరత్వం పొందినట్లు ఆస్వాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పవిత్రుడవగు తండ్రి దేవా, మా కుటుంబములన్నీ మీ యందు విశ్వాసంతో ముందుకు సాగుతూ ఎటువంటి ఇబ్బందులు, సమస్యలకు గురి కాకుండా సుఖ సంతోషములతో, శాంతి సమాధానములతో నిండి ఉన్నట్టు దీవించండి. మా బిడ్డలందరూ వారి తల్లిదండ్రుల కష్టమును గ్రహించి విలువలతో కూడిన జీవితము జీవించుతూ చెడు అలవాట్లకు లోనుగాక దైవ జ్ఞానము, దైవ భయములో ఎదిగి ప్రయోజనం అన్నట్టు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మంచి
వివిధ దేశాలలో ప్రాంతములలో క్రీస్తును ఎదుర్కొను పలు సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, హింసల నుండి అనునిత్యము జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా రక్షించండి. క్రీస్తును నాస్తికుల మత వ్యతిరేకుల శక్తులను వారి నుండి కాచి కాపాడి విశ్వాసములో దైవ రాజ్య వ్యాప్తిలో ముందుకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పాప రక్షక, ఈ నవీన యుగంలో భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలతో పలు కుటుంబములు విడిపోయి ఒంటరివైన వారిని వారి సంతానము దీవించండి. వారిలో పరస్పరము గౌరవము, అవగాహన, సఖ్యత పెరిగి పరిశుద్ధ కుటుంబం వలె వారు తిరిగి ఐక్యమై కలిసిపోయి ఒకటిగా జీవిస్తూ ఆదర్శవంతులుగా జీవించు వరమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా హైదరాబాద్ మేత్రాస్ అనే పండుగ కూడా ఈరోజు, కాబట్టి దాన్ని కాపరి ఉన్నటువంటి మన హిస్ ఎమినెన్స్ యాంథనీ కార్డినల్ పూలతండ్రి గారిని జోజప్ప గారి సంరక్షణలో ఉంటూ శ్రీ సభను నడిపించాలి అనేది మన హైదరాబాద్ శ్రీ సభని నడిపించే విధముగా ఎవరైతే ఫాదర్స్ జోసెఫ్, జోస్పెన్, జోజీ ఇలాంటి పేర్లు పెట్టుకుని ఉన్నారు మన విచారణలో, మన నిజామాబాద్ డీన్ ఫాదర్ జోసెఫ్, ఆయన పండుగ కూడా ఈరోజు. దేవుడు ఆ బిడ్డను కూడా దీవించి కాచి కాపాడాలని ప్రార్థించుదాం. మన కుటుంబంలో ఎవరైనా ఈ పేరుతో ఉండి జోజీ కానీ జోసెఫ్, జోస్పెన్ ఇలాంటి పేర్లతో ఏదైనా ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, కాలేజెస్ ఎన్నో ఉన్నాయి. జోజప్ప గారి యొక్క దీవెన ద్వారా ఇవన్నీ ఒక మంచి సేవకు ఉండేలాగా ప్రార్థించుదాం. ముఖ్యంగా మన యొక్క విచారణ కోసం, మన విచారణని అన్ని కీడు నుంచి కాపాడుతూ ఏ ఇబ్బంది ఈరోజు మనము ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ వేస్తుండగా జోజప్ప గారే స్వయంగా అక్కడ ఉండి ఆ యొక్క పని నడిపించే విధంగా ప్రార్థించుదాం. ఏ ఆటంకం, ఏ ఒక్క వ్యక్తి నుంచి ఎటువంటి ఆపద, ఆటంకం, కీడు రాకుండా కాపాడమని ప్రార్థించుదాం. చిన్నారి బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుండగా ఎంతోమంది చిన్నారి బిడ్డలను, అనాథలుగా ఉన్నటువంటి పిల్లలందరినీ జోజప్ప గారి యొక్క సంరక్షణలో ఈ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలని ప్రార్థించుదాం. ఒంటరి స్త్రీలు, ఒంటరి భర్తను కోల్పోయి భార్యని కోల్పోయిన భర్తలు ఒంటరిగా ఉంటుండగా జోజప్ప గారి యొక్క సంరక్షణ ఎల్లప్పుడూ వాళ్ళకు ఉండాలని, ఆయన కాపుదలో చంటి బిడ్డని కాపాడినట్లు జోజప్ప గారు ఈ వ్యక్తులందరినీ, మనందరినీ కాపాడాలని ప్రార్థించుదాం. ఈ మనవులన్నిటినీ మనాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో, జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా, జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా, స్వీకరించుము దైవమా నా కానుక ప్రేమతో. May Almighty God bless you and bless your offerings, the Father, Son, and the Holy Spirit. Amen. May Almighty God bless you and bless your offerings, the Father, Son, and the Holy Spirit. Amen. నీదు రాకకై నాదు మనసు తెరచియుంచితి దైవమా, మమత నిండిన దివ్య వెలుగుల వచ్చి నింపుము దైవమా, ఆశ్రయించితి
దైవమానన్నాదుకొను మా Bless the God of all creation. ఆశ్రయించితి దైవమానన్నాదుకొను మా దైవమా స్వీకరించుము దైవమానా హృదయ కానుక ప్రేమతో స్వీకరించుము దైవమానా హృదయ కానుక ప్రేమతో జీవితానా నీవే నాకు నిత్య జీవము దైవమా దైవమానా హృదయ కానుక ప్రేమతో నీదు రాకకై నాదు మనసు తెరచియుంచితి దైవమా మమత నిండిన దివ్య వెలుగులు వచ్చి నింపుము దైవమా నీదు రాకకై నాదు మనసు తెరచియుంచితి దైవమా మమత నిండిన దివ్య వెలుగులు వచ్చి నింపుము దైవమా ఆశ్రయించితి దైవమానన్నాదుకొను మా దైవమా ఆశ్రయించితి దైవమానన్నాదుకొను మా స్వీకరించుము దైవమానా హృదయ కానుక ప్రేమతో స్వీకరించుము దైవమానా హృదయ కానుక ప్రేమతో జీవితానా నీవే నాకు నిత్య జీవము దైవమా జీవితానా నీవే నాకు నిత్య జీవము దైవమా స్వీకరించుము దైవమానా హృదయ కానుక ప్రేమతో. Be the holy sacred man, to them goes back of the sins, O Lord. Amen. Mass for the soul of Mariam Patharos, Father Nikhil, Lenny Rosario, Harry Anthony. Mass for the special intentions of Raymond Rita, for the peace in the marital life and to be blessed with the children. Mass for the special intentions of Sandy Thomas. Mass for the special intentions of Buddhisari Patharos. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థించడము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ఏకయో వారి సత్య సభ తిరి సభ ఏకయో ప్రయోజన్మ కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత నుండి ఉద్భవించిన మీ జనితైక కుమారుని పరిశుద్ధ యోసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనసుతో మీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుతా న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటును మేము మీకు
మా ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతావందనములు చెల్లించుటయు, పునీత యోసేపు మహోత్సవం రోజు మేము స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీతిమంతుడను విశ్వసనీయుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరునిగా దయచేసితివి. పరిశుద్ధాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువుకు మీ జననేన కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాస పాత్రుడను, వివేకవంతుడను, నీతిమంతుడనైన మీ సేవకుని మీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ సౌభాగ్యమును పొగుడుచున్నారు. ప్రభువులు, రాజులు ఆరాధించుచున్నారు. అధికారులు, ప్రభుత్వములు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన మహాదేవదూత గుణగణములను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పొగడుచున్నారు. వారితో మా స్వరమును ఒకటిగా చేసి దీన భావముతో మేము స్తుతించుట ఎట్లనగా, ఓసానా స్వామికి సతతం, పేరు పాడండి. అది ఆ పాట కాదు. పావన 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 ప్రభువు దయాధిపతి సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు పరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు ప్రభునామమున వాసిని వారు ధాన్యులు ధాన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఉండను నీవే. కనుక నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కారులను పరిశుద్ధపరచ మిమ్ము బ్రతిమాలు కొంచున్నాము ఈ విధమున. ఇది మా కొరకు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములుగా ఇది మారుగాక. అతడు శిలువ శ్రమకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్న రాత్రి ఆయన అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీకే మారాధనా, మీకే మా స్తుతి ప్రార్థనా.
ఆ విధముననే భోజనానంతరము ఆయన పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. మీకే మారాధనా, మీకే మా స్తుతి ప్రార్థనా. మన విశ్వాస రహస్యము నా చేసువా మీ మరణములో ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము సుగోయప్పములో ద్రాక్ష పాత్రను మీకు సమర్పించుచున్నాను. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు నన్ను ఎన్నుకున్నందులకు మీకు వందనమును సమర్పించుచున్నాను. క్రీస్తు శరీరక్తములందు భావివానమగు మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు పరుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న మీ విశ్వశ్రీ సభలో జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా యాంథనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును ఈ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము. దేవా, ఉత్థానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరములు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. ముఖ్యముగా పూతోట చిన్నయ్య, రోజమ్మ, మేరీ, స్నేహలత, ఎం జోజయ్య, దాసయ్య, ఇన్యాశమ్మ, ఆనందయ్య, మరియం ప్యాంథర్ రోజ్, ఫాదర్ నిఖిల్, లెనీ రొసారియో, హ్యారీ యాంథనీ, జాన్, ఆశా జ్యోతి, ఎలిజబెత్, లూకాస్, ఫిలోమినా రాజ్, వారందరినీ మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు పరిశుద్ధ మరియ మాతతోనూ, ఆమె భర్తలు మా పాలక పునీతులు యోసేపు గారితోనూ, అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన సకల దూత సన్మనుషులతోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము నిత్యము స్తుతించి మహిమపరచెదము. Spirito Patri Onnipotenti, in unitate Spiritus Sancti, omnes ora et gloria, per omnia saecula saeculorum. Amen.
ఈ పరిశుద్ధ పండుగ రోజు జోజప్ప గారి యొక్క దీవెనలు ఆశస్సులు ఆయన తోడు ఎల్లప్పుడూ మనకు ఉండాలని ఈ పరలోక ప్రార్థన చెప్పించుదాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయ వలన సకల పాపముల నుండి, శాపముల నుండి, బంధకాల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి, ఆయన సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాము. Pacem Christi, Pacem Christi. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకమేక పాపములను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకమేక పాపములను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకమేక పాపములను పరిహరించడు వారా మాకు సమాధానం దయచేయండి. Who believe the Father and the work of the Holy Spirit, the most holy body and blessed Father from you, praise the hundred high, with the entertainment, with some prosperous in God, to them enjoy. May your spirit enjoy the spirit of Jesus Christ. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను మన్నించే ప్రభువు. యోసేపు గారి నీడలో సంరక్షణలో పెరిగినటువంటి ప్రభువు. ఈ గొర్రె పిల్లలు ఎందుకు పిలువబడిన మనమంతా ధన్యులు. ప్రభువా, మీ నాయంట ప్రవేశించడానికి నేను ప్రార్థనను కాను. ఆయనను మీరు కుమారు కలిగిన ఆత్మ స్వస్థత పొందును. May the most precious body and blood of Christ fill me for eternal life and give me a happy death, that I may enjoy the peace and prosperity. ఓ మనకు ఇచ్చిన ప్రేమాహారం, జీవాహారం, జీవాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం, ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం, ఆత్మలాకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యమును చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మలాకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం, జీవాహారం.
ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం, క్రీస్తు శరీరము జీవాహారం, క్రీస్తు శరీరము జీవాహారం. క్రీస్తు శరీరము ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం, క్రీస్తు శరీరము అలసిన విశ్వాసుని నడిపించును ఈ ఆహారం, నడిపించును ఈ ఆహారం. వేదనలో శోధనలో ఆత్మబలమే ఆహారం, ఆత్మబలమే ఆహారం. అలసిన విశ్వాసుని నడిపించు ఆహారం, క్రీస్తు శరీరము 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 క్రీస్తుని ఆత్మమా, క్రీస్తు శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని రక్తం నుండి కాచిన Divine Church, the Mass, and the evangelism for the Holy Church and protection, the sinners and the devotion of my family. మేము స్తుతించుగాక. మహామధురమతో నిండిన మంచి యేసువ, దాసురాలైన నేను దేవర వారి సముఖంలో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తలిచినారు, నా ఎముకలన్నీ ఉంచినారు అని దేవర వారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దాన్ని నేను జ్ఞాపకపరుచుకొని దేవర వారి యొక్క 5 గాయములను చూచి మికిలి భక్తి పట్లతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంబుచే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును ఆనందిద్దుకొన మికిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం నందు వదిలింపవలనని నా మంచి చేస్వ దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. నానాడికి కావలసిన మా ఆయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాము శోధని యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ మమ్మ రక్షించండి. ఆమె శుద్ధామరేమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపక్లేనుడు మా కొరకు ఎప్పుడైనా మా మన్నా సమయమందును ప్రార్థించండి. ఆమె ఆదిలో కలిగినట్లు ఎప్పుడు సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిపీఠము మీద విందుతో మీ కుటుంబమును పోషించితే అది వారి పట్ల మీ ఎనలేని శ్రద్ధకుగా గుర్తు. కావున పరిశుద్ధ యోసేపు మహోత్సవము నాడు ఆనందించుచున్నది విని కృపతో కాచి కాపాడి మీ అనుగ్రహమునకు భద్రతను దయచేయు మా ప్రభువైన
యేసుక్రీస్తు ద్వారా మనకు చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు చెప్పినట్లుగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మన ఫౌండేషన్ స్టోన్ వేస్తుండగా మీరందరూ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు హాలిడే కూడా, ఈరోజు ఉగాది, తెలుగు వారి యొక్క నూతన సంవత్సరం, జోజప్ప గారి యొక్క దీవెన ద్వారా మన హైందవ కుటుంబాలను కూడా దేవుడు దీవించాలని కూడా ప్రార్థించినాం. వీళ్ళందరూ వస్తే నేను ఫాదర్లు అందరూ కూడా సంతోషిస్తాను. కాబట్టి దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకటి, కడరాత్రి భోజనం రోజు 12 మంది అపోస్తులు నేను తాతకు చెప్తాను. మరి తాత ఎన్నుకుంటారు. ఎవరైతే తాత ఎన్నుకుంటున్నారో వాళ్ళకి చెప్పండి, వైట్ షర్ట్, తెల్ల అంగి వేసుకొని, ప్యాంట్ ఏదైనా పర్వాలేదు, తెల్ల చొక్కా వేసుకొని వాళ్ళు, ఎందుకంటే మన టైం తక్కువగా ఉంది. వచ్చే వారం నుంచి మనము పరిశుద్ధ వారంలో వెళ్తాం కాబట్టి తెల్ల చొక్కా వేసుకొని రావాల్సిందిగా వాళ్ళకి తెలియజేయండి. ఇంకా నిజాం సాగర్ రేపు వెళ్తున్నాం మనము. రేపు 8 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. అందరూ ఎవరైతే పేర్లు ఇచ్చి ఉన్నారో ఒక్కొక్కరికి 350 రూపీస్, 350 రూపాయలు. అండ్ ఎవరి లంచ్ బాక్స్, నా లంచ్ బాక్స్ అని తెచ్చుకుంటాను. సో దయచేసి అందరి టైంకి వస్తే మనం తొందరగా వెళ్ళి అక్కడ 14 స్థలాలు చెప్పి లంచ్ చేసి దెన్ వి రిటర్న్ బ్యాక్. కాబట్టి మళ్ళీ ఎండగా ఉంటుంది. సో తొందరగా వెళ్ళి తొందరగా మధ్యాహ్నం కల్లా మనము వచ్చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుతూ జోజప్ప గారి యొక్క సంరక్షణ ఎల్లప్పుడూ మనందరికీ ఉండునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరికి వందనములు. మీ అందరికీ విష్ యు ఆల్ ఎ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ జోసెఫ్. సేమ్ టు యు ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. పెద్ద మంచి రోజే తాతలు అందరికీ కూడా, ఎవరైతే పేర్లు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ గ్రీటింగ్స్. గాడ్ బ్లెస్ యు ఆల్. పునీత జోజెప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా, మమ్మాదరించుమా. లిల్లీలు విరసిన వివారేమను నిశేషభూనినా ఓ సుగుణశీలుడా. లిల్లీలు విరసిన వివారేమను నిశేషభూనినా ఓ సుగుణశీలుడా. పునీత జోజెప్పా ఓ నీతిమంతుడా. చుట్టాలు
ప్రార్థించండి.